గోంగూర చికెన్ కర్రీ చేద్దామా? మోస్ట్లీ అందరికి వచ్చిన రెసిపీ అది, బట్ నా స్టైల్లో చేస్తున్నాను. చాలా సింపుల్ గా అయిపోతుంది. సో దానికోసం మనకి గోంగూర కావాలి, చికెన్ కావాలి, ఇంకా మిగతావన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్స్, ఆనియన్, టమాటా అండ్ గ్రీన్ చిల్లీ. సో ముందుగా మనం చికెన్ కి మంచి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్ అండ్ గోంగూర వేసి ఒక 2 minutes అటు ఇటు ఫ్రై చేసామంటే అది మంచిగా దగ్గరకు అయిపోతుంది. దానికి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం ఎంతో కష్టపడి కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటోని వేసి కొంచెం ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేయాలి. బాగా కలిపి మూత పెట్టేసేయాలి. కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఈ చికెన్ లో ఇప్పుడు కావాల్సినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి మనం పక్కకు పెట్టుకున్న గోంగూర చిల్లీ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ని ఈ చికెన్ కర్రీలో యాడ్ చేయాలి. బాగా కలిపి మూత పెట్టేసి దాని తర్వాత 10 minutes వదిలేయాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేస్తే మన గోంగూర చికెన్ కర్రీ రెడీ.